వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలు లేవు కదా? లేవమ్మా. ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజు కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ కి అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్ తో నేను రఘుదేవపురం వెళ్తారా ఆంటీ? లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య, ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా? అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేశావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్దవాడివి కనుక ముందుగా నీకు చెప్తున్నాను. దయచేసి కాదనకు. ఎంత దెబ్బ కొట్టావు వైజయంతి. లావణ్య పెళ్లితో ఈ ఆస్తి మొత్తం నాదేనని ఎంతో సంబరపడ్డాను. నా నిర్ణయమని 3 ముక్కల్లో తేల్చేసి నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదూ. ఇంతకు ఇంత చెల్లించకపోతే వీడు సూర్యదేవర వంశానికి చెందిన సుదర్శనరావు కాడు. ఇక మీదట ఈ ఆటోమేటిక్ మిషన్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణభయం లేకుండా మన యజమానురాల ఇంటికి వెళ్లి 3 నెలల పాటు ట్రైనింగ్ పొంది వచ్చి ఈ కొత్త మిషన్ బిగించిన మన అర్జున్ బాబుని భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి. బాబు అర్జున్, ఇలారా. బాబు అర్జున్, ఏమిటి? ఉదయం నుంచి వసంత కనిపించలేదు. కాలేజీకి వెళ్ళాను, అక్కడికి రాలేదన్నా. చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి. వసంత ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి. వసంత ఇక్కడికి వచ్చిందండి? రాలేదండి. 1 వారంగా కాలేజీకి కూడా రావడం లేదు. అలాగా? వసంత ఎక్కడుందో చెప్పగలరా? తెలీదండి. నేను చూసి 4 రోజులైంది. వసంత కనిపించిందా? ఇప్పుడే కొండ మీద గుడి దగ్గర చూశానండి. పిచ్చికెళ్ళ, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు. ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసు ఇచ్చాను, మరొకరి మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలేం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను.
నా హృదయం ఒక మేఘం, నా పయనం అతి లలితం. తీగలోన ఉన్నదో చేతిలోన ఉన్నదో ఒలికించే రాగం వినిపించే నాదం. మనిషిలోన ఉన్నదో మనసులోన ఉన్నదో మరిపించే బంధం మురిపించే భావం. ఆనాదం నా వేదం, ఆ భావం నా ప్రాణం. అంతులేని ఊహలకే నేను అంకితం. నా హృదయం ఒక మేఘం, నా పయనం అతి లలితం. ఫ్యాంటాస్టిక్. మీ పాట మీ సంగీతం వింటుంటే వెన్నెల్లి తిరుగుతున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ. బై మీ పేరు? వసంత. వసంత, గుడ్ నేమ్. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి నా పాట వినొచ్చు. నా జీవితంలో వసంతంలా ప్రారంభమైన మా పరిచయాన్ని సంగీతం స్నేహంగా మారుస్తే వయసు ప్రేమగా ముద్ర వేసింది. తర్వాత ఎన్నో రోజులు కలిసే తిరిగాం. మొన్న మధ్య హైదరాబాద్కి వెళ్తున్నానని తోటలో వస్తారని వెళ్ళాడు. ఆ తర్వాత అతని నుండి ఏ ఉత్తరం రాలేదు. ఇక వస్తాడో రాడో కూడా తెలీదు. నా దగ్గర అతని ఫోటో కూడా ఉంది. అతను ఏం చేస్తుంటాడు? ఏ ఊళ్ళో ఉంటాడు? అతని ఊరు ఎందుకు వచ్చాడు? అవన్నీ నాకేమీ తెలియవు బావా. హైదరాబాద్ లో ఉన్న రిచ్ హోటల్ తన ఫ్రెండ్దని, అక్కడ సుధాకర్ని అడిగితే తన్ని తేలిగ్గా కలుసుకోవచ్చని చెప్పాడు. అతని వివరాలు ఒక్కసారిగా చెప్పి నన్ను ఆనంద సముద్రంలో ముంచేస్తానన్నాడు. అంతకు మించి అతని వివరాలు ఏవి అడగద్దని చెప్పాడు బావా. వసంత, నేను జీవితంలో